ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపెవరిది? మైనారిటీ మంత్రం ఏ పార్టీకి లాభిస్తుంది? సైకిల్ పై సవారీ చేస్తున్న ముస్లింలు ఈసారి ఏనుగు వెంట నడుస్తారా? హస్తం పార్టీకి మరోసారి రిక్తహస్తమే మిగులుతుందా? బీజేపీ విషయంలో మైనారిటీల అభిప్రాయం ఏంటి? వాచ్ ది స్టోరీ. ఉత్తరప్రదేశ్ అంటేనే కుల మతాల కుంపట్లు. అక్కడ ఏ ఎన్నిక జరిగినా కుల మతాల ప్రభావం గణనీయంగా ఉంటుంది. ముఖ్యంగా మైనారిటీల ప్రభావం మరీ ఎక్కువ. యూపీ ఓటర్లలో ముస్లింలు 19.3% ఉన్నారు. ప్రతి ఎన్నికల్లోనూ వీళ్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. 1970వ దశకం వరకు కూడా మైనార్టీలు కాంగ్రెస్ పార్టీకి సంప్రదాయ ఓటు బ్యాంకుగా ఉండేవారు. కానీ సమాజ్వాదీ, బహుజన్ సమాజ్వాదీల ఆవిర్భావంతో మైనార్టీలు కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగారు. ఎస్పీ, బీఎస్పీల్లో ఎవరో ఒకరికి మద్దతు పలుకుతూ ఆ పార్టీలు అధికారం సాధించడంలో తమ వంతు పాత్ర నెరవేరుస్తున్నారు. అందుకే ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ 3 పార్టీలు కూడా మైనార్టీ మంత్రం జపిస్తున్నాయి. ముస్లింల ఓట్లను గంపగుత్తగా కొల్లగొట్టడానికి తమదైన శైలిలో ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రస్తుతం యూపీలో కాంగ్రెస్ నామమాత్రంగా మారిపోయింది. ఎస్పీ, బీఎస్పీ, బీజేపీల మధ్య త్రిముఖ పోరు నెలకొంది. రాజకీయంగా యూపీ ముస్లింలకు సమాజ్వాదీతో అనుబంధం ఎక్కువ. విధానాల పరంగా పాజిటివ్ ఇమేజ్ ఉన్న ముఖ్యమంత్రి అఖిలేష్ వైపు ముస్లిం ఓటర్లు మొగ్గు చూపుతున్నా అది ఎంతవరకు కలిసి వస్తుందో చెప్పలేమని విశ్లేషకులు అంటున్నారు. పైగా సమాజ్వాదీ పార్టీ కుటుంబ కలహాల్లో మునిగి తేలుతోంది. దీనికి తోడు ప్రభుత్వంపై వ్యతిరేకత కనిపిస్తోంది. దీంతో ఈ దఫా ముస్లింలు బీఎస్పీ వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఎస్పీకి యాదవుల ఓటు బ్యాంకు, బీఎస్పీకి దళిత ఓటు బ్యాంకు పటిష్టంగా ఉంది. దీంతో పాటు మైనార్టీ ఓట్లు కూడా సాధిస్తే గెలుపు ఈజీగా మారుతుందని ఆయా పార్టీల అంచనా. అయితే ముస్లింలు మాత్రం తొందరపడటం లేదు. ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థుల జాబితా వచ్చే వరకు వేచి చూస్తామని మెజారిటీ ముస్లింలు చెబుతున్నారు. రాష్ట్రంలో ముస్లింలు దేవ్ బందీ, బారేల్వీ, షియా, సున్నీలుగా, అస్రఫ్, పాస్మందా అనే కులాలుగా విడిపోయి ఉన్నారు. ఆయా వర్గాలు రాజకీయంగానూ భిన్నాభిప్రాయం కలిగి ఉన్నారు. పార్టీ, అభ్యర్థి పరంగా ఓటెవరికి వెయ్యాలన్నది పోలింగ్ సమయానికి నిర్ణయించుకుంటామని ముస్లింలు చెబుతున్నారు. కాంగ్రెస్ పట్ల సానుభూతి ఉన్న అభ్యర్థుల గుణగణాలతో పాటు ఎస్పీ, బీఎస్పీ అభ్యర్థుల్లో మెజారిటీ ఓట్లు పొందే వారికే తమ మద్దతు ఉంటుందని ముస్లింలు అంటున్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే ముస్లింలు ఆ పార్టీకి మొదటి నుంచి వ్యతిరేకమే. గోరక్షణ, లవ్ జిహాద్, అల్లర్లు, ట్రిపుల్ తలాక్ తదితర అంశాలు బీజేపీ పట్ల వ్యతిరేకతను మరింత పెంచాయి. తమ సామాజిక వర్గం పట్ల బీజేపీ నేతలు విరోధ భావంతో వ్యవహరిస్తున్నారని ముస్లింలు ఆరోపిస్తున్నారు. ఒకవైపు దళితులతో, మరోవైపు యాదవులతో కూటమిగా వ్యవహరిస్తున్న ముస్లింలు బీజేపీకి వ్యతిరేకంగా సమీకృతం అవుతారని విశ్లేషకులు భావిస్తున్నారు. బీజేపీ ఓటమి కోసం ఇతర పార్టీల అభ్యర్థుల్లో పాజిటివ్ అంశాలకే ప్రాధాన్యం ఇస్తామని చెబుతున్నారు. ఈ లెక్కన సమాజ్వాదీ కంటే అధికంగా ముస్లింలను అభ్యర్థులుగా నిలిపిన బీఎస్పీకే ముస్లింలతో పాటు దళితుల ఓట్లు గంపగుత్తగా పడే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.